నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండ వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ 4th సెమిస్టర్ ఇన్కమ్ ట్యాక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్లను తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియాల్లో డ్యామ్ షూర్గా వచ్చేటటువంటి క్వశ్చన్లను ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఒక్క వీడియో చాలు మీరు ఖచ్చితంగా ఏం చదవాలి, ఎట్లా పాస్ కావాలనేటటువంటి A to Z సమాచారాన్ని టిప్స్ అండ్ ట్రిక్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఇన్కమ్ ట్యాక్స్ 4th సెమిస్టర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీల పరిధిలో అందరికీ యూజ్ అయ్యే విధంగా ప్రీవియస్ క్వశ్చన్ల నుంచి, మోడల్ పేపర్ల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ క్వశ్చన్లను తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియాల్లో ప్రిపేర్ చేసిన. ఈ ఒక్క వీడియో చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చెప్పేటటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ని వినండి. అట్లాగే ఏది ప్రాబ్లమేటిక్ క్వశ్చన్ని ఏ యూనిట్ని ఎక్కువ ప్రిపేర్ అవ్వాలనేటటువంటి కాన్సెప్ట్ని కూడా వినండి. మొదట సిలబస్ని ఒకసారి చూసుకున్నట్లయితే సెమ్ 4కు సంబంధించినటువంటి సిలబస్ చూస్తే మొత్తం 5 యూనిట్లు ఉండడం జరుగుతుంది. 5 యూనిట్ల నుంచి మీకు యూనిట్ 1 ఇంట్రడక్షన్, అట్లాగే యూనిట్ 2 ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్, అట్లాగే యూనిట్ 3 ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, యూనిట్ 4 ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అనేటటువంటిది, అట్లాగే యూనిట్ 5 క్యాపిటల్ గెయిన్స్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అనేటటువంటి 5 యూనిట్లు ఉండడం జరిగింది. మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది పార్ట్ ఏ, పార్ట్ బిగా వస్తుంది కాబట్టి ఫస్ట్ యూనిట్ నుంచి 9th A, B రెండు రావడం జరుగుతుంది. సెకండ్ యూనిట్ నుంచి 10AB అనేటటువంటి క్వశ్చన్లు వస్తాయి. యూనిట్ 3 నుంచి 11th క్వశ్చన్, అట్లాగే యూనిట్ 4 నుంచి 12th క్వశ్చన్, యూనిట్ 5 నుంచి 13th క్వశ్చన్. ఈ విధంగా 6 ఆప్షన్తో AB అనేటటువంటి క్వశ్చన్లు రావడం జరుగుతుంది. అందులో థియరీ క్వశ్చన్స్ ఉండొచ్చు, ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. ఒక్కొక్క యూనిట్ని బట్టి ఒక్కొక్క విధంగా ఉంటాయని గుర్తుంచుకోండి. ఓవరాల్గా మీకు సెకండ్ యూనిట్లో పూర్తిగా ప్రాబ్లమేటిక్ క్వశ్చన్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఫస్ట్ యూనిట్ ఓవరాల్గా థియరీ క్వశ్చన్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. 4th యూనిట్ కూడా ఓవరాల్గా ప్రాబ్లమేటిక్ క్వశ్చన్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఇక 1, 3, 5 ఈ 3 యూనిట్లు థియరీ ప్రాక్టీస్ మీద ఉంటాయి. అంటే 1 కంప్లీట్గా థియరీ మీదనే వస్తాయి, గుర్తుంచుకోండి. ఇక షార్ట్ క్వశ్చన్లు, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియాల్లో అర్థమయ్యే విధంగా యూనిట్ వైజ్గా చెప్పుకుందాం. మొదట ఫస్ట్ యూనిట్ నుంచి ఒక 3 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 3 క్వశ్చన్లు అంటే ఓవరాల్గా 4 క్వశ్చన్లు పర్ఫెక్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను ఎన్ని క్వశ్చన్లు ఇస్తే అన్ని క్వశ్చన్లు నేర్చుకోండి, ఎందుకంటే తక్కువ క్వశ్చన్లే ఇచ్చిన కాబట్టి. టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్, అట్లాగే కెనాన్ ఆఫ్ ఈక్వాలిటీ, సమానత్వం యొక్క నియమావళి, ఆదాయ రకాలు, అట్లాగే స్టేట్ ద టర్మ్స్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ అండ్ టోటల్ ఇన్కమ్ అనేది స్థూల మొత్తం ఆదాయం మరియు మొత్తం ఆదాయం నిబంధనలను పేర్కొనండి అనేటటువంటిది ఫస్ట్ యూనిట్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు. ఇక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు ఓవరాల్గా కంప్లీట్గా థియరీ వస్తుంది ఫస్ట్ యూనిట్ నుంచి, కాబట్టి మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయండి. ఈ ఫస్ట్ యూనిట్ నుంచి కొన్ని క్వశ్చన్లు ఖచ్చితంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మొదటి క్వశ్చన్ అనేటటువంటిది ఈ సెకండ్ క్వశ్చన్లో ఉన్నటువంటిది టాప్ 1గా గుర్తుంచుకోండి. ట్యాక్స్ యాక్ట్ 1961 అనేటటువంటిది అండర్ సెక్షన్కి సంబంధించినటువంటిది. అట్లాగే ఏవైనా అండర్ సెక్షన్ 10 ఇన్కమ్ ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి ఆదాయ శిక్షలకు సంబంధించి అండర్ సెక్షన్ 10ని వ్రాయండి అని చెప్పి సెకండ్ ఇది రాయండి. దాని తర్వాత ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ టు డిటర్మైన్ ద రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ యాన్ ఇండివిజువల్ అసెస్ అనేటటువంటిది. ఒక వ్యక్తి అసెస్ యొక్క నివాస స్థితిని నిర్ణయించడానికి ఆదాయ పన్ను నియమాల గురించి వివరించండి అని చెప్పినటువంటి క్వశ్చన్. ఇవన్నిటిని ఎక్కువ రాయండి. ఇక్కడ 5th క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ అగ్రికల్చర్ ఇన్కమ్ అనేటటువంటిది. ఈడు వరకు వస్తేనంటే మీకు షార్ట్ క్వశ్చన్ వస్తుంది. మిగతాది వస్తేనంటే ఎక్స్ప్లెయిన్ పార్ట్లీ అగ్రికల్చర్ అండ్ పార్ట్లీ బిజినెస్ ఇన్కమ్ అనేటటువంటి క్వశ్చన్ కలిపి వస్తేనంటే అది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుందని గుర్తుంచుకోండి. ఇక సెకండ్ యూనిట్కి సంబంధించి షార్ట్ క్వశ్చన్లు ఒక 3 క్వశ్చన్లు ఉన్నాయి. 3 క్వశ్చన్లు చూడడానికి ప్రయత్నం చేయండి. ఇందులో హౌస్ రెంట్ అలవెన్స్కి సంబంధించి, శాలరీకి సంబంధించినటువంటి క్వశ్చన్లు ఇంపార్టెంట్. అట్లాగే మొత్తం ప్రాబ్లమేటిక్ క్వశ్చన్ అనేటటువంటిది షార్ట్ క్వశ్చన్లో వస్తుంది, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో వస్తుంది. మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లమేటిక్ క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే శాలరీస్ మీద, HRAల మీద, హౌస్ రెంట్ మీద, వీటి మీద మీకు ప్రాబ్లమేటిక్ క్వశ్చన్ వస్తుందని గుర్తుంచుకోగలరు. థియరీ క్వశ్చన్ మ్యాక్సిమం రాకపోవచ్చు, కాబట్టి ప్రాబ్లమేటిక్ క్వశ్చనే సెకండ్ యూనిట్ నుంచి వస్తుంది. అది ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ మెథడ్కి సంబంధించి అనేటటువంటి టాపిక్ మీద రావడం జరుగుతుంది. అందులో శాలరీ కావచ్చు, HRA కావచ్చు, హౌస్ రెంట్ కావచ్చు, ఏదైనా ఒక టాపిక్ మీద మీకు ప్రాబ్లమేటిక్ క్వశ్చన్ వస్తుంది. యూనిట్ 3కి సంబంధించి 3 క్వశ్చన్లు ఉన్నాయి. ఇది ఒక టిప్ చూడండి. GAV, NAV, FRV. GAV అట్లాగే NAV అట్లాగే FRV అనేటటువంటి ఈ 3 క్వశ్చన్లకి వెళ్ళి డ్యామ్ షూర్గా వస్తుంది. GAV అంటే డిటర్మినేషన్ ఆఫ్ గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్, GAV అంటే గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్, స్థూల వార్షిక
విలువ నిర్ధారణ, అట్లాగే ఎన్ఏవి అంటే నెట్ యాన్యువల్ ఇన్కమ్, నికర వార్షిక విలువ అనేటటువంటిది. అట్లాగే ఎఫ్ఆర్వి అంటేనంటే ఫెయిర్ రెంటల్ వాల్యూ, సరసమైన అద్దె విలువ అనేటటువంటి ఈ జిఏవి, ఎన్ఏవి, ఎఫ్ఆర్వి అనేటటువంటి ఈ 3 క్వశ్చన్ల నుంచి ఖచ్చితంగా మీకు ఒక క్వశ్చన్ వస్తుంది, గుర్తుంచుకోగలరు. ఖచ్చితంగా అంటే డ్యామ్ షూర్గా వస్తుంది, ఎవ్రీ ఇయర్ వస్తుంటాయి అన్నమాట. లాంగ్ క్వశ్చన్ల విషయానికి వస్తే రైట్ అబౌట్ ద డిడక్షన్స్ ఫ్రమ్ యాన్యువల్ వాల్యూ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ, ఇంటి ఆస్తి వార్షిక విలువ నుండి తొలగింపుల గురించి వ్రాయండి. అట్లాగే వాట్ ఈజ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, అండర్ వాట్ కండిషన్ ఇట్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇంటి ఆస్తి ద్వారా వచ్చే ఆదాయం ఏమిటి, ఏ పరిస్థితుల్లో ఇది ఇంటి ఆస్తి నుంచి వచ్చే ఆదాయంగా పరిగణింపబడుతుంది. ఇటువంటి క్వశ్చన్స్ని మీరు మీ సొంత మాటల్లో కూడా రాయొచ్చు. ఇంటి ఆస్తి ద్వారా వచ్చే ఆదాయాలు ఎట్లా ఉంటాయి అనేటటువంటి, అవి రెంట్ నుంచి రావచ్చు, లోన్ నుంచి రావచ్చు, ఇట్లా డిఫరెంట్ కేటగిరీగా మీ సొంత మాటల్లో కూడా రాయొచ్చు అనమాట. డిస్కస్ డిడక్షన్ ఫ్రమ్ యాన్యువల్ వాల్యూ ఫర్ సెల్ఫ్ ఆక్యుపైడ్ అండ్ లెట్ అవుట్ హౌస్ అనేటటువంటిది, స్వీయ ఆక్రమిత మరియు హౌస్ అవుట్ లెట్ కోసం వార్షిక విలువ నుండి మినహాయింపు గురించి చర్చించండి అనేటటువంటి క్వశ్చన్స్ అనమాట. షార్ట్ నోట్ మరియు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు అనేటివి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ మీద రావడం జరుగుతుంది. ఇది యూనిట్ 3కి సంబంధించి జిఏవి, ఎన్ఏవి, ఎఫ్ఆర్వి షార్ట్ క్వశ్చన్లు. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లకు సంబంధించి ఓవరాల్గా మీకు హౌస్ ప్రాపర్టీ మీద రావడం జరుగుతుంది. ప్రాబ్లమెటిక్ క్వశ్చన్ కూడా హౌస్ ప్రాపర్టీ మీద రావడం జరుగుతుంది. ఇక 4th యూనిట్కు సంబంధించినటువంటివి చూడండి, వాట్ ఈజ్ ప్రొఫెషన్, అట్లాగే వాట్ ఈజ్ బిజినెస్ అని కూడా ఇవ్వచ్చు. అట్లాగే వాట్ ఈజ్ ప్రొఫెషన్ అంటే వృత్తి అంటే ఏమిటి, మీకు ఖచ్చితంగా బిజినెస్ అంటే ఏమిటి అని కూడా క్వశ్చన్ ఇవ్వచ్చు ఈ యూనిట్ 4 నుంచి. బ్లాక్ ఆఫ్ అసెట్స్, ఆస్తుల బ్లాక్ తెలపండి. అట్లాగే టైప్స్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్, మూలధన ఆస్తుల రకాలు తెలపండి అనేటటువంటి క్వశ్చన్ మీకు ప్రాబ్లమేటిక్ క్వశ్చన్లు అనేటటువంటి ప్రొఫెషన్, బిజినెస్ నుంచి రావడం జరుగుతుంది. బిజినెస్ అండ్ ప్రొఫెషన్కు సంబంధించినటువంటి అంశాల మీద. అట్లాగే యూనిట్ 5కి సంబంధించి షార్ట్ క్వశ్చన్లు అనేటటువంటి ఒక 5 ఉన్నాయి. డిఫైన్ క్యాపిటల్ గెయిన్ అనేటటువంటి 5th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అట్లాగే ఇండెక్స్ కాస్ట్ ఆఫ్ యాక్విజిషన్ అనేటటువంటి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ యాక్విజిషన్ అనేటటువంటిది. వాట్ ఈజ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, స్వల్పకాలిక మూలధన లాభం అంటే ఏమిటి, టైప్స్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్ అనేటటువంటిది, మూలధన ఆస్తుల రకాలు తెలపండి అనేటటువంటిది, టైప్స్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్ అనేటటువంటిది, ట్యాక్స్ ఫ్రీ సెక్యూరిటీస్, పన్ను రహిత సెక్యూరిటీలు అంటే ఏమిటి, అట్లాగే డిఫైన్ క్యాపిటల్ గెయిన్ అనేటటువంటిది. మీకు డిఫైన్ క్యాపిటల్ గెయిన్ అని చెప్పి దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ క్వశ్చన్ వస్తే థియరీ రూపంలో 5th యూనిట్ నుంచి మీకు షార్ట్ అండ్ థియరీ రూపంలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. మీరు చూడండి, ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ క్యాపిటల్ గెయిన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద మెథడ్ ఆఫ్ కంప్యూటింగ్ ద ఇన్కమ్ అండర్ దిస్ హెడ్ అని. అట్లాగే క్యాపిటల్ గెయిన్ నిర్వచించండి మరియు ఈ హెడ్ కింద ఆదాయాన్ని గణించే పద్ధతిని వివరించండి అనేటటువంటి క్వశ్చన్. అట్లాగే క్యాపిటల్ గెయిన్కి సంబంధించినటువంటి క్వశ్చన్లు ఉంటాయి థియరీలోను మరియు ప్రాబ్లమెటిక్ క్వశ్చన్లు కూడా. మీకు 3rd క్వశ్చన్ కూడా చూడండి, అండర్ సెక్షన్ 54కు సంబంధించి మూలధన లాభాలకు సంబంధించిన మినహాయింపుల గురించి వివరించండి అనేటటువంటి క్వశ్చన్. ఇది ఇన్కమ్ ట్యాక్స్ 4th సెమిస్టర్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు, డ్యామ్ షూర్గా వచ్చేటటువంటి మీకు ఇవ్వడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి సిలబస్ ఇంట్రడక్షన్ మీరు నేర్చుకుంటుందంటే మిగతా యూనిట్లు కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది. వాట్ ఈజ్ బిజినెస్, వాట్ ఈజ్ ప్రొఫెషన్, వాట్ ఈజ్ క్యాపిటల్ గెయిన్, వాట్ ఈజ్ అసెట్స్, ఇట్లా కొన్ని క్వశ్చన్లు వస్తాయన్నమాట. వాట్ ఈజ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ రెంట్స్, వాట్ ఈజ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ రెంట్ అలవెన్స్ అనేటటువంటి క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. వీటిని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంట్రడక్షను, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇట్లా ఈ విధంగా ఉన్నటువంటి ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అనేటటువంటిది. అట్లాగే క్యాపిటల్ గెయిన్స్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అనేటటువంటిది యూనిట్ 1 స్క్రీన్ షాట్ తీసుకోండి. అట్లాగే యూనిట్ 2కు సంబంధించినటువంటిది స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు యూనిట్ 1, యూనిట్ 2 ఈ విధంగా. యూనిట్ 3కి సంబంధించి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మళ్ళీ. అట్లాగే యూనిట్ 4కు సంబంధించి, యూనిట్ 5కు సంబంధించినటువంటివి చూడండి. వీటన్నిటిని మీరు నేర్చుకున్నారంటే నేను ఎట్లాగో 4-5 క్వశ్చన్లే ఇచ్చిన కాబట్టి మీకు ఇవే క్వశ్చన్లు సరిపోతాయి. ఈ క్వశ్చన్ల నుంచి పార్ట్ ఏ పార్ట్ బిగా మీరు క్వశ్చన్ అనేది ఏ యూనిట్ నుంచి వస్తుందో మీరు ఖచ్చితంగా గుర్తుపడతారు కాబట్టి ఇబ్బంది ఏం లేకుండా ఉంటుంది. మీరు ఎక్కువ ఫోకస్ అనేటటువంటిది ప్రాబ్లమెటిక్ క్వశ్చన్ల మీద చేయండి. నేను బీకామ్ వాళ్ళ వీడియోలు అవి ఇన్కమ్ ట్యాక్స్ చేసినా ఏది చేసినా మీరు పదే కామెంట్స్
చాలా పెడుతున్నారు, వాటిని చేస్తానంటే వ్యూస్ రావట్లేదు. మళ్ళీ నేను ఇంతకుముందు చేసిన వీడియోలు అన్నీ కూడా ఆ సిలబస్ ఏం మారలేదు. ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, అది బీకామ్ వాళ్ళకు ఉండేటటువంటి అన్ని గ్రూపుల సబ్జెక్టులు లాస్ట్ 4-5 ఇయర్స్గా ఏ సిలబస్ మారలేదు. కాబట్టి ఎక్కడ చూసినా ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్లు చూసినా ఒకే రకంగా ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలకు, అన్ని కాలేజీలకు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఒకే రకమైనటువంటి సిలబస్ ఉంటుంది. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించింది కావచ్చు, వేరేది కావచ్చు, మీరు ఈ క్వశ్చన్లో నేర్చుకోవడం ఏమంటారు, క్వశ్చన్లు నేర్చుకోవడం విలువ కాదు, దాన్ని నేర్చుకొని ఆన్సర్లు నేర్చుకొని ఇంప్లిమెంటేషన్ చేస్తేనే మీ భవిష్యత్తు బాగుంటుందని గుర్తుంచుకోగలరు. ఇది ఈ వీడియో. సైనింగ్ అవుట్. నేను మీ దండు వెంకటరాములు.